హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటున్నారు షేక్ రహీం గారి స్పెషాలిటీ ఏంటంటే ఒక బేస్ వాయిస్ అండ్ అలాగే హిందీ కూడా అద్భుతంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఎందుకంటే ఈరోజు మనకి పాన్ ఇండియా సినిమాలు హైదరాబాద్ నుంచి బాంబే వరకు వెళ్తున్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు తెలుగుతో పాటు హిందీ కూడా అద్భుతంగా చెప్పగలిగితే మాత్రం సేమ్ మాడ్యులేషన్లో ఎమోషన్లో చెప్తే మాత్రం ఆ సినిమాలను కూడా మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి షేక్ రహీం గారు, అసలు మాకు మీ అకాడమీ ఎలా తెలిసింది, అసలు ఎలా నేర్పుతున్నాం, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే మీరు సక్సెస్ రూట్కి ఖచ్చితంగా వెళ్తారు అంటే సక్సెస్కి వెళ్ళడానికి మా వంతు మేము ఈ అకాడమీ ఉపయోగపడుతుందా లేదా అనే అంశాలు మీ నోటి ద్వారా. నమస్తే అండి, నా పేరు షేక్ రహీం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ నేర్చుకోవాలని ఉండేది. అయితే పలానా ఆర్ట్ అంటూ నాకేం ఉండేది కదా, సినీ ఫీల్డ్లో కానీ లేకపోతే టీవీ సీరియల్లో కానీ ఏదో దాంట్లో నేను నేర్చుకోవాలన్నటువంటి ఆదుర్దా ఉండేది. కానీ ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా రూట్ ఎలాగా అన్నది నాకు అర్థమయ్యేది కదా. అందులో వ్యాపారాలు అవి చేసుకుంటూ అందులో అలాగా ఇదైపోయాను. తర్వాత నేను అనుకోకుండా హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో ఏదో జాబ్ చేసుకోవడం. ఆ తర్వాత ఫేస్బుక్లో సార్ది పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ అని చెప్పి చూడడం జరిగింది. వెంటనే సార్కి ఫోన్ చేశాను, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి రండి, ఫోన్లో అది మాట్లాడతారు కదా అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇన్స్టిట్యూట్లో మొత్తం అన్ని డీటెయిల్గా అందరికీ స్టూడెంట్స్కి, ఓల్డ్ స్టూడెంట్స్ ఏంటి, న్యూ స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళకి అప్రెంటిస్ చేస్తూ వాళ్ళకి ప్రాక్టికల్గా థియరిటికల్గా రెండు అబ్జర్వేషన్స్ అన్ని చెప్తూ ఎఫెక్ట్స్ చెప్తూ ఏ విధంగా మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఏంటి, ఏ డైలాగ్ ఎలా చెప్పాలి, ఏ డైలాగ్ ఎంత ఎఫెక్ట్తో చెప్పాలి, ఏ డైలాగ్ ఎంత బరువుగా మాట్లాడాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంచేత వెంటనే జాయిన్ అయిపోవాలని ఇంకో రెండో విధిగా ఆలోచించకుండా సార్కి అప్రోచ్ అయ్యి నేను జాయిన్ అవుతాను సార్, ఇంకా మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది. ఓకే, అది షేక్ రహీం గారు చాలా సింపుల్గా మాట్లాడారు, కానీ చాలా సింపుల్గా ఉన్నారు. కానీ మాట్లాడేటప్పుడు మామూలుగా అనిపిస్తుంది, కానీ వీడియోలో క్యారెక్టర్ చెప్తున్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా వినిపిస్తుంది. కాబట్టి షేక్ రహీం గారు ఇలాగా మనకు వాయిస్ ఇండస్ట్రీలో కేవలం మనం ఒకటే వాయిస్ యాక్టింగ్ అనేది కరెక్ట్గా చేయగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. దానికి కాసింత టైం కనుక పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ వాయిస్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. అది నేను ఇక్కడే కాదు, ఎంతమంది ముందు చెప్పడానికి ఐఎమ్ రెడీ, తయారు చేయడానికైనా రెడీ, పెద్దటి ఛాలెంజ్ అయినా తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అని చెప్తూ ఇలా షేక్ రహీం గారు మరొక స్థానాన్ని సంపాదించుకుంటారని కోరుకుంటూ నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.